కొత్త సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయింది. దాదాపు 1 మంత్ ఓ నెల పూర్తి చేసుకున్నది. గత నెలలో రిజల్ట్స్ వచ్చినాయి. ఈ నెల వరకి 3 తారీఖు అంటే రేపటితో నెల పూర్తి చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. ఇప్పుడు అందరి దృష్టి మన పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పైన. సో దాంతోపాటు సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మన పక్క సోదరులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉండబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు. సో ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఈ ముగ్గురిని చూడొచ్చు. సో జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. సో ఈ ముగ్గుట్లో ఏపీ రాజకీయాలు గెలిచేది ఎవరు, సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది కూడా ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనాలిసిస్ చేద్దాం. ఒక రిపోర్ట్ అయితే ఈరోజు వచ్చింది, ప్రీపోల్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. సో అదేం చెప్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పినట్టే మాధవ్ గారు, ఇంకొక 1 మంత్ 2 మంత్స్ బహుశా అనుకుంటే ఏప్రిల్ లోపల ఎలక్షన్లు అయిపోతాయి. ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్ లోపల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. మార్చ్ ఎండింగ్ ఆరు ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ లోపల ఎలక్షన్లు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ అక్కడ హీట్ పెరిగిపోయింది. వీళ్ళిద్దరూ కూటమైనారు. ఇక్కడ జగన్ ఒంటరి పోరు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను చేంజ్ చేస్తున్నారు, చాలా మంది ఎమ్మెల్యేలను కూడా. సో ఎమ్మెల్యేలను చేంజ్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళ కూటమి అవుతుంది. దాంతో పాటు కూటమిలో బీజేపీ కలుస్తుందా లేదా తెలియదు. ఇంకొకటి షర్మిల ఆ జగన్ అన్న వదిలిన భారం ఇప్పుడు జగన్ రివర్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది మనకు. సో మరి ఏమైతుంది? రేపు ఎల్లుండి కాంగ్రెస్ లో విలీనం చేస్తారంట. విలీనం చేస్తున్నారు. మరి జగనన్న బాణం జగనన్న మీదకే రివర్స్ పోతుందా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకంటే కాంగ్రెస్ వచ్చేసి ఎవరు, రేవంత్ రెడ్డి చంద్రబాబు గురు శిష్యుల బంధం ఉన్నటువంటిది. సో ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ టీడీపీ తోటే పొత్తు పెట్టుకున్నారు. డీకే శివకుమార్ కూడా పక్కకు పిలుచుకొని మాట్లాడినరు. తర్వాత అది జస్ట్ సాంప్రదాయం, జస్ట్ కలిసినము క్యాజువల్ మీట్ అనేటువంటిది చెప్పినప్పటికీ దాని మీద ఎన్నో అంటారు కదా, రాజకీయాల్లో అటు పుల్ల ఇటు ఉట్టినే పోదు, ఏదో ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటేనే పోతుంది. ఇటు పుల్ల అటైనా ఇటైనా. రెండోది ఏంటంటే పీకే మొన్న భేటీ తర్వాత డీకే శివకుమార్ తోని చర్చించిన తర్వాతనే షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అన్నటువంటి మాట వినపడిండే. బట్ తెలంగాణలో షర్మిల ప్లాన్ అనేది వర్కౌట్ కాలేదు. తెలంగాణలో అవసరం లేదు అన్నటువంటి నేపథ్యంలో రేవంత్ ఒంటరిగా పోయి ఈరోజు తెలంగాణ కొట్టినరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో మరి షర్మిల ఈరోజు కాంగ్రెస్ ను అయితే అక్కడ ఏపీ కాంగ్రెస్ కి కూడా ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈవెన్ అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఆహ్వానిస్తున్నారు షర్మిలను. ఎందుకంటే రాజన్న బిడ్డ మళ్ళా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ కాబోతుంది. సో మరి అన్నా చెల్లెళ్ళ మధ్య వారు, అక్కడ గురు శిష్యుల మధ్య బంధం మరి ఇక్కడ వీళ్ళిద్దరిని ఇట దోస్తాన్ మధ్య బంధం. ఇప్పుడు అందుకే ఈ ఫోటో పెట్టినరా ఏంది? ఎందుకో తలట్టుకున్న ఫోటో పెట్టిరు మన వాళ్ళు. ఒక సర్వే వచ్చింది, ఒక లేటెస్ట్ సర్వే, ఆ ఓటా అనే సంస్థ సర్వే చేసింది. అంటే ఏపీ పాలిటిక్స్ లో ఎన్ని సీట్లు వస్తాయి, లేకుంటే ఎంత పర్సెంటేజ్ ఓట్స్ రావచ్చు, ఎవరికి మొగ్గుంది ఏంటి అనేది చాలా క్లియర్ గా చేశారు. ఆ ఓటా సర్వేలో ఏం చెప్పారు అనేది మనం ఒకసారి అయితే పోయేటంటే ముందు కూడా. సో ఇక్కడ కరియాపాకి ఎవరైతారో అనేది ఇప్పుడు ఎందుకంటే మొన్నటి వరకు గతంలో లాస్ట్ ఎలక్షన్స్ లోనేమో బాబు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిండే, తర్వాత రియలైజ్ అయ్యి బీజేపీ దోస్తాన్ కోసం ప్రయత్నించిండు, కానీ మోదీ దగ్గరికి రాని. కానీ ఇతనేమో బీజేపీ అలయన్స్, తర్వాత ఈయననేమో కాంగ్రెస్ అలయన్స్ లో ఉండి బీజేపీ కోసం ట్రై చేసిండే. కానీ ఇప్పుడు అనూహ్యంగా డీకే శివకుమార్ అయితేనేమి, తర్వాత ఇప్పుడు షర్మిల అయితేనేమి మళ్ళా కాంగ్రెస్ లోకి ఒకవేళ వస్తే మరి వాళ్ళ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది, భూస్థాపితం అయిపోయారు, లీడర్ లేరు. ఇప్పుడు షర్మిలను తీసుకొచ్చిన మొత్తం పడిపోయిన పార్టీని ఆమె లేపగలుగుతుందా లేదా? అంటే పార్టీ కంటే కూడా జగన్ మీద, అంటే సొంత చెల్లెలే వచ్చింది ఆయన ఎట్లాంటి వాడు అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ప్రచారం చేస్తారు. అంటే ఫ్యామిలీనే సరిగ్గా చూసుకున్నాడు, స్టేట్ నేమ్ చూసుకుంటాడు అనేటువంటిది కూడా. అయితే దానికి తను కౌంటర్ ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే నాది కుటుంబ పాలన అవసరం లేదు, నాకు చిచ్చు పెట్టిరు, ఫ్యామిలీలో చిచ్చు పెట్టిరు. అదొకటి. రెండోది, నేను కుటుంబ పాలన చేయాలనుకోవట్లేదు, ప్రజలే నా కుటుంబం అని చెప్పే అవకాశం కూడా జగన్ లేకపోదు. ఆడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మరి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి. సో ఇప్పుడు సర్వే ఏమంటున్నాయి అనేది చూద్దాం.
ఇక్కడ సర్వే రిజల్ట్ చూద్దాం. మూడ్ ఆఫ్ ఏపీ అని వీళ్ళు మూడ్ ఆఫ్ ది ఏపీ అని సర్వే రిపోర్ట్ బై ఓటా. సో ఓకే 1 minute. ఓకే సో మూడ్ ఆఫ్ ది ఏపీ అని, ఎందుకంటే ప్రీపోల్ సర్వే. సో ఓటా అనే ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ 15th to 31st December 2023 లో లాస్ట్ మంత్ చేసినటువంటిది. నిన్న ఈ రోజే రిలీజ్ లేటెస్ట్ సర్వే. ఓటా అనే ఇన్స్టిట్యూట్ చేసినటువంటిది. సో వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అనే సర్వే. వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అనే ఇన్స్టిట్యూట్ ఇక్కడ చేస్తున్నటువంటిది సర్వే. సో మరి ఎట్లా సంబంధించి అసలు వీళ్ళు ఎక్కడెక్కడ చేశారు ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మనం చూద్దాము. సో ఇది వీళ్ళు సర్వే మెథడ్ ఏంటి అనేది. సర్వే పీరియడ్ వచ్చేసి 15th నుంచి 31st వరకు. ఇక్కడ శాంపుల్స్ మొత్తం 17,500 శాంపుల్స్ తీసుకున్నారట. అందులో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి సంబంధించి వీళ్ళు సర్వే చేశారు. 18 to 35 ఒక 36%, 36 to 45 42, 46 to 55 10, 55 to 65 plus 12%. అంటే ఈ మొత్తం తీసుకున్న 17,500 శాంపుల్స్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ తీసుకున్నారు. ఫిమేల్ 51%, మేల్ 49%. ఇది వీళ్ళ సర్వే చేసినటువంటి విధానము. మరి వీళ్ళ సర్వేలో అసలు ఏం రిజల్ట్స్ వచ్చినాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సో రానున్న సింపుల్ క్వశ్చన్, ఇక్కడ వీళ్ళు ఒక సింపుల్ క్వశ్చన్ వేసారు. నెక్స్ట్ ఎలక్షన్లలో మీ మద్దతు ఏ పార్టీకి అన్నప్పుడు ఈ 17,500 శాంపుల్స్లో 42% వైసీపీకి మద్దతు తెలిపారు, టీడీపీకి 40%, జనసేనకు 11%, కాంగ్రెస్కు 2%, బీజేపీకి 1%, అదర్స్ 4% ఉంది. అంటే ఇక్కడ మనకు ఇక్కడ మొత్తం చూసుకుంటే అయితే మనకు వైసీపీకే ఎడ్జ్గా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరు కలుస్తారు కాబట్టి మరి వీళ్ళ అంటే ఓన్లీ జనసేనకు మద్దతు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఉంటారు, టీడీపీకి మద్దతు వాళ్ళకి వాళ్ళు, అంటే ఓట్ ట్రాన్స్ఫర్ కనుక పూర్తి స్థాయిలో అయితే వీళ్ళే ఎడ్జ్లో ఉంటారు 51%. ఒకవేళ బీజేపీ కూడా కలిసి ఇంకో 1% యాడ్ అవుతుంది. సో కాంగ్రెస్ అయితే 2% ఉంది. సో పెద్ద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ కాకపోవచ్చు, బట్ షర్మిల ఇంపాక్ట్ ఉంటే ఉండొచ్చు రాజన్న బిడ్డగా. మరి సో ఇక్కడ చూస్తే అయితే మనకు ఎడ్జ్ వైసీపీకే కనిపిస్తుంది, టీడీపీకి 40%. కాదు టీడీపీ బాగా పికప్ అయినట్టుంది. సో అంటే బహుశా మరి ఈయన అరెస్ట్ అయింది కదా, అరెస్ట్ అయిన తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ అయిందా అనేది చూడాలి. సో ఇది ఈ మద్దతు ఏ పార్టీకి అన్నప్పుడు ఈ సర్వే. ఇక ముఖ్యమంత్రిగా క్వశ్చన్ వేసారు, ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు అన్నప్పుడు వైఎస్ జగన్ కు 39% అనిపిస్తుంది, చంద్రబాబుకు 37%, పవన్ కళ్యాణ్ 12%, పురంధేశ్వర్కి 6%, లోకేష్కు 4%, ఇతరులు 2%. లోకేష్ చాలా లోలో ఉన్నారండి. మరి ఇంకా ఆయన అంటే ఇప్పటివరకు ఎమ్మెల్యే కూడా కాదు కదా. సో అట్లాంటి ఆయన ముఖ్యమంత్రి పొజిషన్ అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే చంద్రబాబు వారసత్వంగా వచ్చినంత మాత్రాన్ని ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అంటే ఈవెన్ ఆ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అట్లీస్ట్ ఒకసారి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి నేపథ్యం ఉండి ఒకసారి అసెంబ్లీలో ప్రజా ఓట్లతో గెలిచి మనం మామూలుగా ఒక క్వశ్చన్ జనాల్లో కూడా ఉన్నటువంటి క్వశ్చన్, ఒకవేళ నిజంగానే ఈసారి టీడీపీ జనసేన అలయన్స్ గెలిస్తే లోకేష్ ను సీఎం చేసే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చూసినాం. అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీని పీఎం చేయక తప్పు, ఆయన మళ్ళీ పీఎం అనేది చాలా. ఇక్కడ కేసీఆర్ కూడా కేటీఆర్ ను సెకండ్ టర్మ్ సీఎం చేయకుండా ఆయన కూడా తప్పు చేసిందని అంటున్నారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసలేరు, ఓడిపోతామన్న ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకి లేవు కాబట్టి సెకండ్ టర్మ్ లో ఆ గంభీరం చూపించిండు. మూడోసారి అంటే అట్లీస్ట్ మధ్యలోనైనా సరే కేటీఆర్ కి ఇస్తారు అన్నటువంటిది ఉండే. బట్ కేసీఆర్ అది అధికారం అనేది కొడుకు తండ్రిని కూడా కొన్నిసార్లు ఇంకా అంతే, అంటే ఉన్నన్ని రోజులు కేటీఆర్ లో మనకు ఫ్రస్ట్రేషన్ మాత్రం చాలా క్లియర్ గా అనిపిస్తుంది. అంటే మన ఏదో యూట్యూబ్ ఛానల్ గురించి ఏదో మాట్లాడు కదా. అవును, 32 యూట్యూబ్ ఛానల్, నేనే మెడికల్ కాలేజీలు పెట్టేవారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మేము గెలిచేటోళ్ళము అనేటువంటి ఫ్రస్ట్రేషన్ చాలా అంటే పీక్ వెళ్ళిపోయింది. అదే అంటున్నారు చాలా మంది కూడా. అదే అంటే ఈ రోజు ఏమైందంటే పెద్ద పెద్ద ఛానల్లో చేసినటువంటి జర్నలిస్టులు అందరూ వచ్చి బయటికి వచ్చేసి సో
ఎగ్జాంపుల్స్ వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది జర్నలిస్టులు ఈ రోజు వచ్చినటువంటిది, ఎందుకంటే వాళ్ళ ఛానల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు చాలా మంది ఈ రోజు బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నటువంటిది నేపథ్యం. అంటే సంవత్సరాలు చేసిన జీతాలు పెంచలేనటువంటి సిచ్యువేషన్, తర్వాత సాలిసాలని జీతాల కంటే బయట యూట్యూబ్ చేసుకుంటే బతుకుతాం అన్నటువంటిది. రెండవది అక్కడ వాళ్ళతో పనిచేసిన వాళ్ళు కూడా ఆ రోజు వాళ్ళ మీద అసంతృప్తితో ఉన్నటువంటి అవన్నీ చాలా సీన్లు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో మరి ఈ రోజు అంటే యూట్యూబ్ లో గొప్పతనం ఉందని చెప్తున్నారా మరి కేటీఆర్ గారు పెద్ద ఛానల్ అంటే దానికి కౌంటర్స్ కూడా బాగానే వస్తున్నాయి, బాగానే వచ్చింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా ఛానల్ సపోర్ట్ చేసినాయి, అవును అధికారం ఉంది కాబట్టి అప్పుడు అందరు సపోర్ట్ చేశారు. పెద్ద ఛానల్ అన్ని పెద్ద ఛానల్ అవుట్ రైట్ సపోర్ట్ చేసినాయి. చాలా యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళకి ఫేవర్ గా ఉండే. అవును అవును, అంటే ఓ విమర్శనే ఉంది, అదో వాస్తవం ఏందన్న మాట పక్కన పెడితే దాదాపు ఓ ఛానల్ కి కొంచెం అంటే రికగ్నైజ్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటే, 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఉంటే ఓ 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు అనేటువంటి విమర్శ కూడా ఉంది. సో మరి వాళ్ళకంటే కాంగ్రెస్ ఎక్కువ చేస్తారు మరి వాళ్ళకే తెలవాలి. సో మరి ఇప్పుడు